49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధనం ఆదా చేయాలని చేసిన పిలుపు తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయనున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్త పూర్తిగా తప్పుడు సమాచారమని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సంస్థ స్పష్టం చేసింది. సోషల్ మీడియా ద్వారా సమాచారం ఎంత వేగంగా వ్యాపిస్తుందో అదే స్థాయిలో ఫేక్ న్యూస్ కూడా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న పోస్టులో నో ఫ్యూల్ ఆన్ సండే అనే పదాలతో పాటు ప్రధాని మోడీ ఫోటోను ఉపయోగించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. పెట్రోలియం డీలర్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలని నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొన్నారు. ఈ ప్రచారం వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ దీనిపై విచారణ చేపట్టింది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం గాని పెట్రోలియం డీలర్ల సంస్థలు గాని తీసుకోలేదని స్పష్టం చేసింది. ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని వెల్లడించింది. ప్రజలు నిర్ధారణ లేని సందేశాలను నమ్మకూడదని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని పిఐబి సూచించింది. ఏదైనా సమాచారం నిజమా కాదా తెలుసుకోవాలంటే అధికారిక ప్రభుత్వ వనరుల ద్వారానే ధృవీకరించుకోవాలని సూచించింది. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ప్రజలకు మిత వ్యయంపై పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై ఖర్చులను తగ్గించాలని, పెట్రోల్, డీజిల్ వినియోగంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించడమే ఈ సూచనల లక్ష్యమని తెలిపారు. అయితే కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన సందేహాస్పద వార్తలు, పోస్టులు, వీడియోలు, మెసేజ్లను పిఐబి ఫ్యాక్ట్ చెక్ పంపించి నిజానిజాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.